సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సమరయ గలిలయ మధ్యలుగా ఆయన యెరూషలేమునకు వెళుతూ ఉన్నట్లు లేఖన భాగము మనకు తెలియజేయుచున్నది. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఒక గ్రామములో ప్రవేశిస్తూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయనను అడిగే మాట ఏమిటి అనంటే, మరి ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. యేసు ప్రభు వస్తున్నారని తెలిసి 10 మంది కలిసి వచ్చి, యేసు ప్రభువా ఇదిగో మమ్మలను కరుణించుమని కేక వేసినట్లు దేవుని వాక్యములో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. గనుక యేసు ప్రభువు ఆ ప్రాంతంలో సంచరించేటప్పుడు అనేక మంది రోగులను స్వస్థపరిచినట్లు మనకు తెలుసు. అనేక మంది మరి వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కేవలము సువార్త మాత్రము కాదు, కానీ ఈయనలో ఉన్న యేసు ప్రభువులో సువార్తలో దేవుని స్తోత్రం, ఆ యొక్క మరి ఈ దేవుని యొక్క ఆ యొక్క స్వస్థత కార్యక్రమము జరుగుతుంది. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము వచ్చామా, వాక్యం విన్నామా, 4 పాటలు పాడామా, దేవుని యందు ఆనందించామా, వెళ్ళిపోయామా, అదే కాదండి. దేవుని శక్తి మనకు ఆవరిస్తుంది. ఆయనను ఆరాధన చేసినప్పుడు ఆయన శక్తి ద్వారా మనకున్న బాధలు, ఇరుకులు, శోధనలు వెళ్ళిపోతాయి. అంతేకాకుండా మనకు ఏదైతే అస్వస్థత సంక్రమిస్తుందో ఈ భూభాగంలో అదంతా కూడా తీసివేయబడుతుంది. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10 మంది కుష్ఠరోగులు కరుణించుమని కేకలు వేసినట్లు ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుకోమని వారితో చెప్పగా వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరిని కూడా ముట్టినట్లు ఇక్కడ కనబడట్లేదు. కేవలము వాక్కు ద్వారా వారితో సంభాషిస్తూ ఉన్నారు. ఈ రాత్రి కాల సమయము వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు వచ్చి తానే తల మీద చేయి పెట్టి నూనె రాసి ప్రార్థన చేస్తే మాకు బాగవుతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసము ఒక శుభవర్తమానము ఏమిటి అనంటే, దేవుని వాక్కు వెల్లడగుట్టు చేతనే ఆ యొక్క స్వస్థత కార్యము అది జరుగుతుంది. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకుందని వారితో చెప్పగా వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వెళ్ళుచుండగా అనంటే వాళ్ళు చాలా దూరము వెళ్ళుచుండగా అని దాని అర్థం. ప్రియ దేవులారా, వాళ్ళు వెళ్ళుచుండగా, ఇదిగో ఇక్కడ శుద్ధులు కాలేని వాళ్ళు వాక్యము విని తిరిగి వెళ్ళుచుండగా వాళ్ళు శుద్ధులవుతున్నారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ 10 మంది వచ్చారు. కుష్ఠరోగులందరూ కలిసి ఉన్నారు. ఆ కలిసే వచ్చి ప్రభును అడుగుతున్నారు, ప్రభువా మమ్మలను శుద్ధి చేయమని చెప్పినప్పుడు మీరు వెళ్ళండి, యాజకులకు మిమ్మలను కనపరుచుకోనండి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సమరయ అలాగే గలిలయ ఈ ప్రాంతము గుండా వెళుతున్నప్పుడు యెరూషలేము అక్కడికి ఇంచుమించు 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, దే నీడ్ నాట్ గో ఆల్ ద వే టు జెరూసలేం. యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేములో ఉన్న యాజకునికి తమను తాము కనపరుచుకోవలసిన పని లేదు. ఎక్కడైతే ఈ 145 కిలోమీటర్ల మధ్యలో ఏ యాజకుడు ఉంటాడో ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి తమ శరీరాలను చూపించుకోవాలి. ఎందుకంటే ఆ శరీరాలను సర్టిఫై చేసేది ఎవరు అనంటే దైవజనుడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దైవజనునికి ఒక విశేషమైన పవర్ దేవుడు ఇస్తున్నాడు. ఏమిటి అంటే కుష్ఠరోగము బాగైంది అనే సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? ఏ రెవెన్యూ డిపార్ట్మెంటో మరెవరో కాదు, కానీ దైవజనుడు ఎక్కడుంటాడో అక్కడ మీరు స్వస్థచిత్తులైనారనే ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. అది ఎక్కడ? యెరూషలేములో ఉన్న దైవజనుడు మాత్రం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతంలో ఉన్న దైవజనుడు సర్టిఫై చేయాలి. ఇతని యొక్క బాధ తొలగిపోయింది, ఈయన యొక్క బాధలు, ఈయన యొక్క శరీర బలహీనత తొలగిపోయిందని
ఆ దైవజనుడు చెప్పిన వెంటనే ఆ యొక్క రోగము తొలగిపోతుంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం ఎక్కడికో వెళ్ళి, ఏదో యెరూషలేమునకు వెళ్ళి లేదా బహు దూరము ప్రయాణము చేసి ఆ యొక్క స్వస్థత పొందుకోవాల్సిన పని లేదు. కానీ దైవ సన్నిధికి వచ్చినప్పుడు, దైవజనులు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాట ద్వారా మనకు స్వస్థత లభిస్తుంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారు వెళ్ళుచూ ఉండగా వారు స్వస్థత పొందుకున్నారు. కానీ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి 10 మందికి కూడా స్వస్థత కలిగింది. కానీ 10 మంది ఎలా వచ్చారు సిస్టర్, బ్రదర్? 10 మంది ఎలా వచ్చారు? యునైటెడ్. వాళ్ళందరూ కూడా ఆ యొక్క బాధలో కలిసి ఉన్నారు, బాధలో కలిసి దేవుని దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఏమవుతుందంటే, దేవుని స్వస్థత పొందుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ యొక్క యాజకులకు తాము కనపరుచుకొని, వాళ్ళు జనరల్గా ఏమిటంటే కుష్ఠరోగం ఉన్న వాళ్ళు ఆ యొక్క గ్రామంలోకి ఎలవ్ చేయబడరు, వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. అయితే లోపలికి రావాలంటే ఈ కుష్ఠరోగం వెళ్ళిపోయిందని అక్కడున్న దైవజనుడు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈయనకు శరీరము బాగయింది అని సర్టిఫికెట్ చెప్పినప్పుడు వారు ఆ యొక్క గ్రామంలోనికి ఎలవ్ చేయబడతారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 మంది కలిసి వచ్చారు. కానీ స్వస్థత కలగగానే వారందరూ కూడా మరి వేరు, ఎక్కడి వారి కులాలు గుర్తొస్తున్నాయి, వారి యొక్క ప్రాంతాలు గుర్తొస్తున్నాయి, వారు ఎక్కడున్నారో వారి భాషలు గుర్తొస్తున్నాయి, విడిపోయారు. చూసారా, గమనించారా సహోదరి సహోదరుడా? బాధలు కలిగినప్పుడు, ఇరుకులు శోధనల గుండా వెళ్ళినప్పుడు అందరూ కలిసి దేవుని సన్నిధికి వచ్చి, దేవా మమ్మలను స్వస్థపరచుము, మమ్మలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు స్వస్థత పొందిన తర్వాత ఒక్కడు మాత్రమే వెనకకు వస్తున్నారు. గనక దేవుడు ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం. గొప్ప వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ